నమస్కారం. ఈ రోజుటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరిచే డిజిటల్ ఆర్థిక ప్రపంచంలో ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని చూడబోతున్నాం. అదే డిజిటల్ ఆస్తులకి, మన రోజువారీ వ్యాపార లావాదేవీలకి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసే ఇంటర్లింక్ వీసా కార్డ్. అసలు ఈ కార్డు ద్వారా క్రిప్టో ప్రపంచం మన రెగ్యులర్ కామర్స్తో ఎలా కనెక్ట్ అవుతోందో ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. క్రిప్టో మరియు కామర్స్ను అనుసంధానించడం. నిజానికి ఈ యొక్క వాక్యం మన మొత్తం విశ్లేషణకు ఒక పునాదిలాంటిది. ఒకప్పుడు డిజిటల్ ఆస్తులు అంటే ఆన్లైన్లో ఎక్కడో కదలకుండా పడి ఉండేవి కదా. కానీ ఈ సరికొత్త అనుసంధానం వల్ల అవి మన నిజ జీవిత అవసరాలకు ఎంతో చురుకుగా ఉపయోగపడే సాధనాలుగా మారిపోతున్నాయి. ఎంత ఆసక్తికరంగా ఉందో కదూ. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. హెచ్పిఎక్స్ భాగస్వామ్యం. నిజజీవిత చెల్లింపులకు ఇదే అసలైన ఉత్ప్రేరకం. ఇందులో మనం కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ ఇంత అద్భుతంగా పనిచేయడానికి ప్రధాన కారణం హెచ్పిఎక్స్ అఫీషియల్తో కుదుర్చుకున్న బలమైన భాగస్వామ్యమే. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఈ అగ్రిమెంట్ వల్లే సాంకేతికతకు మరియు ఆర్థిక వ్యవస్థలకు మధ్య ఉన్న అతిపెద్ద అడ్డుగోడలు బద్దలైపోతున్నాయి. ఇది ఏదో గాల్లో మాట కాదు, ఒక బలమైన భాగస్వామ్యంతో ప్రాక్టికల్గా నడుస్తున్న రియల్ వరల్డ్ సిస్టమ్. అసలు ఈ ఇంటిగ్రేషన్ ద్వారా జరిగే మ్యాజిక్ ఏంటంటే, నిజ జీవిత చెల్లింపులు ఇప్పుడు మరింత సులభంగా మారిపోతున్నాయి. కార్డ్ యాక్టివేషన్ ప్రాసెస్ ఎంత ఈజీ అంటే క్షణాల్లో పూర్తయిపోతోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల ప్లాట్ఫామ్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా లావాదేవీలు జరుపుకునే అవకాశం కూడా వస్తోంది. ఇవన్నీ కలిపితే ఒక అద్భుతమైన గ్లోబల్ పేమెంట్ అనుభవం సొంతమవుతోంది కదా. ఇదిగోండి, ఇక్కడే ఒక అతిపెద్ద మార్పు జరుగుతోంది. అదే హోల్డింగ్ నుండి రోజువారీ వినియోగం వైపు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సమాచారం గురించి మాట్లాడుకుంటే ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో క్రిప్టో అంటే కేవలం ఒక పెట్టుబడిగా, ఒక లాకర్లో దాచుకునే ఆస్తి మాత్రమే అనుకునేవాళ్లం. కాని ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. అదే క్రిప్టోను దైనందిన జీవితంలో, అంటే ప్రతిరోజు కాఫీ కొనడానికో, షాపింగ్ చేయడానికో ఉపయోగించే ఒక సాధారణ కరెన్సీగా మార్చే అద్భుతమైన ముందడుగు పడింది. అక్షరాలా ఇది వాడకంలో వస్తున్న ఒక విప్లవమే. ఇదంతా చూశాక సహజంగానే మన మదిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది కదూ. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీని అందరూ పూర్తిగా స్వీకరించడానికి ఈ రోజువారీ వినియోగం అన్నదే చివరి మెట్టు అవుతుందా అని. ఏది ఏమైనా భవిష్యత్తులో మన ఆర్థిక లావాదేవీలు ఎలా ఉండబోతున్నాయన్నది చూడటం ఖచ్చితంగా ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. మన ఈ విశ్లేషణను చివరి వరకు వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలు.